ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్ ను ప్రశ్నించనున్నారు. కాగా వీరిద్దరిని కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి కూడా అనుమతించింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ప్రజెంట్ ఏపీపీఎస్సీ అక్రమాలకు సంబంధించినటువంటి కేసులో ఇవాళ నిందితులు పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా మధుసూదన్ ను ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఇద్దరు నిందితులు కూడా పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రధానంగా రాష్ట్ర ఖజానాకి సంబంధించినటువంటి ఆదాయం దారి మళ్లింది కాబట్టి కేసుకు సంబంధించినటువంటి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయం ఆ సిట్టికి సంబంధించినటువంటి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కోర్టు ఇచ్చినటువంటి అనుమతి మేరకు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు క్రమంలో భాగంగా అధికారులు ఎలా ఉండబోతున్నాయి కానీ మధుసూదన్ కానీ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి సమాచారం అందాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగానే పిటిషన్ వేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు. సో ఇప్పుడు ఈ ఆధారాల తర్వాత చర్యలు ఎలా ఉండబోతున్నాయి కూడా సంబంధించినటువంటి అంశం ప్రజెంట్ రాష్ట్ర సృష్టించినటువంటి నేపథ్యంలో ఏపీపీఎస్సీకి సంబంధించి అసలు ఎటువంటి అక్రమాలు జరగలేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం పైన ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి అక్రమాలు జరగలేదని ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అధికారులు కస్టడీ పిటిషన్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.